రాష్ట్రంలో రైతులు అత్యధికంగా సాగు చేసే పంట వరి. కానీ అది సాగు చేసిన రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. దానికి తోడు ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటన్నింటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు సూచనగా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నాయి. ఏ పంటల సాగు వైపు రైతులు దృష్టి సారిస్తే అధిక లాభాలు గడించవచ్చు అనే అంశాలను వివరిస్తున్న మెదక్ జిల్లా తునికి కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యానవన శాఖ శాస్త్రవేత్త శ్రీనివాస్తో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి. రబీ సీజన్ పూర్తయింది, ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మనకి ఋతుపవనాలు ఒకంత ఆలస్యమైన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పటికే ఎల్నినో ప్రభావం కూడా పంటలపైన ప్రకృతిపైన చూపించే అవకాశం ఉందని చెప్పేసి మనకు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పేసి రైతులకు సూచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పంటల వైపు రైతులు మొగ్గు చూపితే అధిక లాభాలు గడించవచ్చు, పెట్టుబడికి సైతం తక్కువ ఉండే ఉద్యాన పంటలు ఏమున్నాయి, వాటికి ప్రభుత్వాలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఎలాంటి సబ్సిడీలు కల్పిస్తున్నాయి, సౌకర్యాలు కల్పిస్తున్నాయి అంశాలు మనతో పంచుకోవడానికి నర్సాపూర్ నియోజకవర్గం తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాఖ సైంటిస్ట్ ఉన్నారు. వారిని అడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా రైతుకు ప్రత్యామ్నాయ పంటలు ఏది వేసుకుంటే బాగుంటుందని మీరు సూచిస్తారు? మనకు మెదక్ జిల్లా అనేది దక్షిణ తెలంగాణ ప్రాంతం, మధ్య తెలంగాణ ప్రాంతంలో కిందకి వస్తుంది మెదక్ జిల్లా అనేది. ఈ మధ్య తెలంగాణ ప్రాంతాల్లో కూడా మనకు వాతావరణ శాఖ సూచన ప్రకారం ఏంటంటే మన జూన్లో కొంత దాదాపు సరాసరి వర్షం పడినా కూడా జూలై ఆగస్టు మాసాలలో వర్షం అనేది 50% వరకు లోటు ఉందని చెప్పి నిపుణులు సూచిస్తున్నారు. దాని ప్రకారం మనం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు, ఉద్యాన పంటలు చూసుకున్నట్టయితే మన వర్షాకాలము మనకు అనుకూల పంటలు చూసుకున్నట్టయితే మనకు టమాటో కానీ, వంకాయ, మిర్చి, బెండ, అదేవిధంగా కాకర, బీర, సోర ఇలాంటి పంటలు పండించుకోవచ్చు. దాంతోపాటు ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు. కూరగాయల పంటలు ఒకవేళ ఎవరైనా రైతులు మెదక్ జిల్లాలో మనం కూరగాయల పంటలు పండించమని చెప్పినప్పుడు ముఖ్యంగా కోతుల ప్రభావం అని చెప్తున్నారు. ఈ కోతుల ప్రభావం నుండి తప్పించుకోవడానికి కూడా మనం ప్రత్యామ్నాయ పంటలు చూసుకున్నట్లయితే బెండి ఇలాంటి పంటలు కోతులు ముట్టుకోవు. అదేవిధంగా మిర్చి వేసుకున్నా కూడా మిర్చి అనేది పచ్చిమిర్చిగా పండించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎర్రమిర్చి మన కారం పట్టించుకోవడానికి సూటబుల్ వెరైటీస్ కూడా పండించుకొని కారం పట్టించి కూడా, లేకపోతే ఎండుమిర్చి డైరెక్ట్ అమ్ముకున్న రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు కొలకేషియా, మనకు శామగడ్డ అనే మొక్కలు కూడా, శామగడ్డ పంట కూడా ఉంటుంది. శామగడ్డ పంట కూడా మన ఏరియాకి సూటబుల్ అవుతుంది. అది సంవత్సరం పొడవునా కూడా పండించుకోవచ్చు. ఆ పంటకు కూడా కోతుల ప్రభావం ఉండదు. అదేవిధంగా మార్కెట్లో కూడా ఈ పంట పండించుకుంటే మంచి ఆదాయం వస్తుంది. దీంతోపాటు కూరగాయల పంటలతో పాటు మన కోతులు ముట్టుకోకుండా మనకు పండించే పంటలు పూల మొక్కలు కూడా ఉన్నాయి. పూల పంటలు కూడా మనకి ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు హైదరాబాద్ దగ్గర ఉంటుంది కాబట్టి సో మార్కెట్లో మనకు రైతులకు కూడా ఈ ఫ్లవర్స్ మార్కెట్ చేసుకోవడానికి సదుపాయం చాలా బాగుంటుంది. దీంట్లో ముఖ్యంగా మనకు పూల పంటలు చూసుకున్నట్టయితే కూడా మనకు గులాబీ, అదేవిధంగా బంతి, ఇప్పుడు ముఖ్యంగా మనకి ఏంటంటే దసరా, దీపావళి, అదేవిధంగా బతుకమ్మ పంటల సమయంలో ఏంటంటే మనకు బంతికి మంచి డిమాండ్ ఉంటుంది. సో రైతులు బంతి పంట మనకు కరెక్ట్ బతుకమ్మ పండుగకు ఒక 2 నెలల ముందు మన బంతి నారు కనుక నాటేసుకున్నట్టయితే కరెక్ట్ పండుగ సమయంలో మన బంతి అనేది మన కోతకు వస్తుంది. అది కూడా మంచి ఆదాయం అనేది రైతులకు వస్తుంది. దాంతోపాటు గులాబీ ఒక్కసారి పెడితేనే మన 4 సంవత్సరాల వరకు పంట వస్తుంది. సో ఇలాంటి పంటలు పండించుకొని కూడా రైతులు మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. అయితే ఎక్కడైతే రైతులు వరి పండించినప్పుడు గ్రామాల్లో పూర్తిగా వరేస్తారు. నల్లరేగడి భూముల నుండి వరుస వరేసే భూములలో ఓకే వరి పండించుకోవచ్చు. కానీ నీళ్లు సదుపాయం తక్కువ ఉండి చెలక భూములు కానీ లేకపోతే కూరగాయల పంటకు అనుకూలంగా ఉంది అనుకుంటే మాత్రం రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఓకే సార్, ప్రత్యామ్నాయ పంటలుగా ఉద్యానవన పంటల్ని చూస్ చేసుకుంటే బాగుంటుందని మీరు చెప్తున్నారు. ఈ ఉద్యానవన పంటలను వేసుకున్నట్లయితే రైతుకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి సబ్సిడీలు పొందే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖ వాళ్ళు కూరగాయల పంటల్లో ఇప్పుడు నారు అనేది ముందుగా హార్టికల్చర్ ఆఫీసర్ను కన్సల్ట్ అయ్యి వాళ్ళు కనుక ముందే బుక్ చేసుకుంటే నారు అనేది ఫ్రీగా వాళ్ళు రైతులకు అనేది ఇస్తున్నారు. 1 నెల ముందు వాళ్ళు రైతులు పేరు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత నారు వేసుకున్న తర్వాత కూడా ముందుగా మనకి ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ మీద కూడా సబ్సిడీ ఉంది. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మీద సబ్సిడీ అందిస్తున్నారు. అదేవిధంగా కలుపు రాకుండా ఉండడానికి మల్చింగ్ షీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా కూడా సబ్సిడీ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ముఖ్యంగా మనకు గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందంటే ఆయిల్ పామ్ ఎవరైనా రైతులు కూడా ఆయిల్ పామ్ కోతుల బెడద ఉండదు.
అదేవిధంగా వాళ్ళకు ఒక్కసారి వేస్తే దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా కంటిన్యూస్గా ఆదాయం వస్తుందని చెప్పేసి ఆయిల్ పామ్లో కూడా మొక్కలకు సబ్సిడీ ఇస్తుంది. కేవలం ఒక మొక్కకు 20 రూపాయలు కడితే చాలు, పూర్తిగా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. దాంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ కూడా సబ్సిడీ ఇస్తుంది. దాంతోపాటు 3 సంవత్సరాల వరకు కూడా పంట యొక్క ఖర్చులు, దాంట్లో ఇంటర్ క్రాప్ వేసుకోవడం కానీ పంటకు కావాల్సిన కల్టివేషన్ ప్రాక్టీసెస్ కావాల్సిన ఖర్చులు కూడా గవర్నమెంట్ అనేది రైతులకు ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ఆయిల్ పామ్ ఉన్నారు కదా, ఆయిల్ పామ్లో అంతర పంటగా వేరే సాగు చేసినట్టయితే వాటికి కూడా ఏమన్నా ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందే అవకాశం ఉంటుందా రైతులు? అంటే మనకు గవర్నమెంట్ ఏంటంటే మనకు అంటే పంట యొక్క సాగు ఖర్చుల కోసం 3 సంవత్సరాల వరకు ఇస్తుంది. దాన్నే మనం ఇంటర్ క్రాప్గా వాడుకోవచ్చు, లేదా పంట కల్టివేషన్ ప్రాక్టీసెస్ కావాల్సిన ఖర్చులకైనా వాడుకోవచ్చు. దాదాపు ఇయర్కి నాకు తెలిసి 20 నుంచి 30 వరకు ఇస్తుంది ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఉద్యానవన పంటలు సాగు చేసుకునే రైతులు ఒకవేళ వాళ్ళలో మెలకువల కోసం అయితే కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఇక్కడ ఉండే శాస్త్రవేత్తలను సంప్రదించినప్పుడు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు వాళ్ళకి? మనకు కృషి విజ్ఞాన కేంద్రంలో 6 సైంటిస్టులు ఉంటాము. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అగ్రానమీ, హార్టికల్చర్, ప్లాంట్ ప్రొడక్షన్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, విధంగా ఎక్స్టెన్షన్, హోమ్ సైన్స్ కూడా ఉంటుంది. మనకు రైతులు కూరగాయల పంటలు పండించుకోవాలనుకుంటే మనకు హార్టికల్చర్ నుంచి నేను ఏ రకాలు వేసుకోవాలి, అదేవిధంగా పంట పెరుగుదల దశలో కూడా ఏమైనా రోగాలు వచ్చినా కూడా ఎరువుల యాజమాన్యాల గురించి కూడా రైతులకు సలహాలు సూచనలు ఇస్తాము. వాళ్ళు ఫోన్లో చేసినా సరే ఫీల్డ్ విజిట్ కూడా రైతులకు మేము రెగ్యులర్గా సలహాలు ఇస్తున్నాం. మనకు ఈ తీగజాతి కూరగాయల్లో మనకు ఈ పండుగ బెడత ఎక్కువ ఉంటుంది. దానికోసం మనము బయట నుంచి రైతులకు ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేది తెప్పించి రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టమాటా, వంకాయ లాంటి పంటల్లో కూడా ఫిరోమోన్ ట్రాప్స్ అనేది బయట నుంచి తెప్పించి, అదేవిధంగా జిగురు అట్టలు కూడా తెప్పించి ఫార్మర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకొకటి మనకు కూరగాయల పంటల్లో ముఖ్యంగా ఏంటంటే బెడ్ సిస్టమ్ వేసుకుంటాం. రైతులకు ఏంటంటే కల్టివేటర్ కానీ రోటోవేటర్ కానీ బెడ్ మేకింగ్ చేయడం కూడా మనకు ఇక్కడ ఏంటంటే పనిముట్లకు సంబంధించిన ఫార్మ్ మిషనరీ ఇంప్లిమెంట్స్ ఇవ్వడానికి కూడా మనకు ఒకటి ఇంప్లిమెంట్ షెడ్ ఉంది. మనం రైతులకు ఏంటంటే తక్కువ ధరకు రైతులకు ఇచ్చి మనకు హెల్ప్ చేస్తున్నాం. అంటే బెడ్ మేకింగ్ చేసుకోవడానికి, రోటోవేటర్ కానీ, మల్చింగ్ షీట్ వేసుకోవడానికి కూడా మిషనరీ మనం ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. బెస్ట్ క్వాలిటీ బయో ఫెర్టిలైజర్స్ 180 రూపీస్ లీటర్ చొప్పున మనం ఫార్మర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. వర్మీ కంపోస్ట్ కూడా మన కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణలో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం పెద్ద మొత్తంలో. కావాల్సిన రైతులు కూడా మన దగ్గర నుంచి తీసుకోవచ్చు. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం చేస్తాం అనే రైతులు కూడా చాలామంది మనకు ఆవు మూత్రం కానీ, లేకపోతే ఘనజీవామృతం కానీ, ఇలాంటి మనం ఇంకోటి వర్మి వాష్ కానీ, ఇలాంటి మనము రైతులకు మన కేవీకే నుండి రైతులకు తోడ్పాటును అందిస్తున్నాము. ఇంకా రైతులు ఎవరైతే కూరగాయలు పండించుకున్నారో అనుకోండి, ఈ వర్షాకాలం పంటల్లో టమాటా, వంకాయ, బెండి, అదేవిధంగా తీగజాతి కూరగాయలు ఇలాంటివి వేసుకోవచ్చు. ఈ టమాటా రేట్ అనేది ఒక్కోసారి తగ్గుతుంది, పెరుగుతుంటూ ఉంది. కాకపోతే రైతులు ఏంటంటే ఒకేసారి మొత్తం వేయకుండా తనకున్న ల్యాండ్లో ఈ మంత్ ఒక 1 ఎకర్, హాఫ్ ఎకర్ వేసుకుంటే నెక్స్ట్ మంత్ అట్లా వేసుకుంటే ఒక ఫేజ్ వైజ్ వేసుకుంటే ఏంటంటే రేట్ ఎక్కువ తక్కువ కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి రైతులు ఒకే పంట మీద ఆధారపడకుండా 2-3-4 పంటలు వేసుకుంటే తను ఉన్న భూమిలో ఒక పంట రేటు తగ్గినా కూడా ఇంకో పంటలో ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మిర్చికి ఎప్పుడు కానీ హోల్సేల్ ప్రైస్ 20 నుంచి 25 రూపాయలు ఉంటుంది మార్కెట్లో. సో కాబట్టి రైతు నష్టపోయే అవకాశం ఉండదు. అదేవిధంగా ఎవరైతే ఆగస్టు, అదేవిధంగా సెప్టెంబర్ మాసాల్లో కూడా మనకేంటంటే క్యాబేజ్, క్యాలిఫ్లవర్ పంటలు పండించుకున్నట్టయితే ఆఫ్ సీజన్లో ఆ టైంలో పండించుకుంటే అవి మెచ్యూర్ అయ్యేసరికి మనకు అక్టోబర్, నవంబర్ టైంలో వస్తాయి. ఆ టైంలో మార్కెట్లో ఏంటంటే మనకు ఈ క్యాబేజీ, క్యాలిఫ్లవర్ అనేది తక్కువ అందుబాటులో ఉంటుంది కాబట్టి రైతుకు మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా రైతులకు ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా మనకు ఒక ప్లాన్ ప్రకారం కూరగాయల పంటలు పండించుకుంటే ఒకే పంట మీద డిపెండ్ అవ్వకుండా 3-4 పంటలు మన శాస్త్రవేత్తలు కానీ, మన స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సలహాలు తీసుకొని ఒక శాస్త్రీయ పద్ధతిలో పండించినట్లయితే మంచి లాభాలు అనేది గడించవచ్చు రైతులు. మొత్తంగా చూసినట్లయితే ఒకవైపు వాతావరణ ప్రతికూల పరిస్థితులు, మరోవైపు ఎల్నినో ప్రభావము, ఇది ఒకవైపు అయితే మరోవైపు చూసినట్టయితే మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు సైతం ఉన్నాయి. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని చెప్పేసి ఆ వైపుగా అడుగులు వేసినట్టయితే రైతులకు తగిన ప్రోత్సాహం కూడా అందిస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తూ ఉండడం జరిగింది. ఇక్కడ సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు. మేము వారికి సబ్సిడీతో కూడిన మొలకలు ఇవ్వడంతో పాటు పంట ఏపుగా వచ్చి కాపు దశకు వచ్చి అది అమ్ముకునే వరకు కూడా వాళ్ళకి తగిన సలహాలు, సూచనలు అందిస్తూ ఉంటామని చెప్పి ఇక్కడ మనకి శాస్త్రవేత్త చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, తునికి, కేవీకే నుంచి.